అప్పుని పోలీస్ స్టేషన్‌లో పెట్టారు అని తెలుసుకున్న కళ్యాణ్ అయితే పరిగెత్తుకుంటూ ఇంక పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. వచ్చి రాగానే అప్పు పోలీస్ స్టేషన్‌లో సెల్‌లో ఉండడం చూసేసి తట్టుకోలేకుండా పోతాడు. "అదిగో అన్న వాళ్ళే అప్పు అక్కని ఇంకా మిస్‌బిహేవ్ చేసింది. తనని తిట్టింది వాళ్ళే" అని చెప్పేసి బన్నీ అయితే ఇంకా అక్కడున్న ముగ్గురు రౌడీలనైతే చూపిస్తూ ఉంటాడు. ఇంకా రౌడీలను చూడగానే అక్కడ ఉన్న కళ్యాణ్‌కి అయితే చాలా కోపం వస్తుంది. వాళ్ళు కామెంట్ చేస్తారా అప్పుని అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని కొడుతూ ఉంటాడు కళ్యాణ్. "మీరు ఎలా చేస్తార్రా" అని చెప్పేసి బాగా కొడుతూ ఉంటాడు. లోపల ఉన్న అప్పు మాత్రం "ఆగు కవి కవి" అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అయినా కూడా ఆగకుండా బాగా కొడుతూ ఉంటాడు. తనని అందరూ అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే పట్టుకుంటారు. "ఆగండి సార్, వదలండి, నన్ను వదలండి, వీళ్ళని చంపేస్తాను" అని చెప్పేసి బాగా గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడు కళ్యాణ్. ఇంకా అక్కడ ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ ఉండి, "ఏయ్! వీడిని తీసుకెళ్ళి సెల్‌లో పడేయండి" అని చెప్పేసి గట్టిగా లాగి సెల్‌లో వేసేస్తారు. ఇంకా వెంటనే రాజ్‌కైతే కాల్ చేసి ఇంకా కళ్యాణ్ అరెస్ట్ అయ్యాడు అని చెప్తాడు. "అదేంటి కళ్యాణ్ అరెస్ట్ చేయడం ఏంటి?" అనగానే ఇక్కడ కావ్య షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. "అవును, అరెస్ట్ చేశాము. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నాడు. అందుకే అరెస్ట్ చేశాము. జైలు శిక్ష కూడా పడుతుంది" అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. ఆ మాట విన్న రాజ్ అయితే షాక్ అయిపోతాడు. అసలు విషయం తెలియదు కదా రాజ్‌కి. మరి ఇంకా జైలు శిక్ష పడుతుంది అంటున్న కళ్యాణ్ని ఏ విధంగా కాపాడుకుంటాడు రాజ్? ఇంకిక్కడ అప్పు కూడా ఉంది కదా! అప్పు, కళ్యాణ్‌లని మరి వీళ్ళిద్దరూ ఏ విధంగా కాపాడుకొని తీసుకొస్తారు అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.